4 కోట్ల ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను అంధకారంలోకి నెట్టేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. 100 రోజుల పాలనలో పచ్చని తెలంగాణను కరువుకు కేర్ ఆఫ్ గా మార్చింది మీరు కాదా అని నిలదీస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ సమాజం తరపున బీఆర్ఎస్ పార్టీ 100 రోజుల కాంగ్రెస్ పాలనపై 100 ప్రశ్నలను సంధిస్తూ ట్వీట్ చేసింది. నాలుగు కోట్ల ప్రజలను నమ్మించి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. రాజు చెప్పండి, 100 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ 100 ప్రశ్నలను సంధిస్తూ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా భారత రాష్ట్ర సమితి 100 ప్రశ్నలను సంధించింది. గత 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిపాలనలో ఎదురైన అంశాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ 100 ప్రశ్నలను సంధించడం జరిగింది. ఇందులో అనేక కీలకమైన అంశాలను టీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించింది. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఒకటైన 2 లక్షల రుణమాఫీ, రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఏమైంది అని టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా రైతు భరోసా కింద ప్రతి ఏటా 15,000 రైతులకు అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా పాత పథకం రైతు బంధునే ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించడం జరిగింది. దీనికి తోడుగా రైతు బంధును ఇప్పటి వరకు కూడా దాదాపు 3 నెలల నుంచి సీరియల్ లాగా కొనసాగిస్తున్నారు తప్ప ఏకకాలంలో ఒకేసారి రైతుల ఖాతాలో ఎందుకు వేయడం లేదని కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ను నిలదీసిన సందర్భం కనిపిస్తుంది. దీనికి తోడుగా వరి పంటకు ఇస్తామన్న 500 రూపాయల బోనస్ కూడా బోగస్ గా మారిపోయిందని కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏదైతుందో ఆ హామీని మరిచిపోయారా అని కూడా సూటిగా ప్రశ్నించిన సందర్భం మనం చూస్తున్నాం. దీనికి తోడు 3 నెలలైనప్పటికీ కూడా పెన్షన్లను 4,000కు పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్టుగానే 2016 పెన్షన్ ని ఎందుకు ఇస్తున్నారని కూడా నిలదీస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అలాగే 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టాల్సిన అవసరం ఉంటుందన్న నిబంధన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిందో ఆ నిబంధనను కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టిన పరిస్థితి. నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 200 యూనిట్లు దాటినా తప్పకుండా ఆ పథకం అమలయ్యేలాగా 200 యూనిట్లకైనా కనీసం ఆ పథకం అమలయ్యేలాగా లబ్ధిదారులకు ఆ ప్రయోజనం పొందేలాగా చేయాలని కూడా కోరిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఫ్రీ బస్ కు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ కు తాము వ్యతిరేకం కాదు, కానీ ఆ ఫ్రీ బస్సు పేరిట ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఉపాధిని దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమని కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. దీని ఫలితంగా రాష్ట్రంలో 10 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేస్తున్నారని కూడా సూచించిన సందర్భం. ఆత్మహత్యలు చేసిన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ వెంటనే వారికి కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని కూడా ప్రభుత్వాన్ని కోరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన దాంట్లో కూడా 1,00,000 నిబంధనలు పెట్టడం ద్వారా లబ్ధిదారులకు ఆ సంఖ్య కుదించి తక్కువ మందికి ఆ పథకాన్ని అమలు చేసే ప్రయత్నం జరుగుతుందనే అంశాన్ని కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ 100 రోజులు కాంగ్రెస్ పాలనపై ప్రశ్నాస్త్రాన్ని అందించిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అలాగే అనేక కీలకమైన అంశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. రైతాంగానికి సంబంధించి ఓవైపు ఉత్తర తెలంగాణ, మరోవైపు దక్షిణ తెలంగాణ 2 ప్రాంతాల్లో కూడా అనేక లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నా కూడా ఇప్పటికీ సాగునీటి వసతిని అందించకుండా, సాగునీటి సౌకర్యం కల్పించకుండా రైతాంగాన్ని తీవ్ర నష్టాన్ని ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా టీఆర్ఎస్గా ప్రశ్నించింది. అన్నింటికంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారాజ్ కి ఎందుకు రిపేర్లు చేయడం లేదు, మరమ్మతులు చేయడం లేదని కూడా ఈరోజు ప్రశ్నించే పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగానే ఆ మేడిగడ్డను రిపేర్ చేసి సాగునీటిని ఎత్తిపోస్తే ఇప్పుడు రైతులకు సంబంధించి ఇంత భారీ స్థాయిలో నష్టం జరిగి ఉండేది కాదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ను నిలదీసిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. వీటికి తోడుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా అంశాన్ని కూడా ప్రస్తావించిన సందర్భం కనిపిస్తోంది. అలాగే మరొక కీలకమైన అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. గతంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఎక్కడ కూడా కరువు ఛాయలు లేకుండా రైతాంగానికి సాగునీళ్లు అందించడంతో పాటు ఉచిత కరెంటును, నాణ్యమైన కరెంటు అందించడం వల్ల వ్యవసాయం ఒక పండుగలా మారింది. మరి
అలా పండుగల మారిన వ్యవసాయం మరోసారి దండుగలా మారుతున్న పరిస్థితి కాంగ్రెస్ హయాంలో కనిపిస్తుందనే అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన పరిస్థితి. రైతాంగం వెన్నుముక విరిచే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలో వెంటనే వారికి ఉచిత విద్యుత్కు సంబంధించి నిరంతరమైన నాణ్యమైన విద్యుత్తును అందించాలనే డిమాండ్ కూడా చేసిన పరిస్థితి. ఎందుకంటే నాణ్యత లేకపోవడం వల్ల అనేక చోట్ల మోటార్లు మరోసారి కాలిపోవడం వల్ల రైతులపై ఆర్థిక భారం పడుతుందనే అంశాన్ని కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించిన సందర్భం మనకు స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. ఇలాగే అనేక హామీలు ఏవైతే ఇచ్చారో గ్యారంటీలతో పాటుగా గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా దాదాపు 5 డిక్లరేషన్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ 3.5 నెలలు గడుస్తున్నా 100 రోజులు పూర్తయినా కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఇచ్చిన డిక్లరేషన్లను కూడా అమలు చేయకపోవడాన్ని కూడా ఈ రోజు ప్రశ్నించిన సందర్భం కూడా కనిపిస్తుంది. వెంటనే ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలి, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. తప్పకుండా తెలంగాణ ప్రజల అవి అమలయ్యే వరకు కూడా పోరాడుతూనే ఉంటాం. తప్పకుండా అవి సాధించే వరకు ప్రజలకు ఆ ప్రయోజనాలు అందించేందుకు ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన తప్పకుండా కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటాం, ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం, పోరాట పంథాను కొనసాగిస్తూనే ఉంటామని ఈరోజు మరోసారి తన వైఖరిని స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సీతారాం రాజు.